మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఎస్సీ ఎస్టీలు మాత్రమే. గతంలో ఓవలపల్లి మండల పరిధిలో ఎర్రగుంటకోట రెవెన్యూ సర్వే నెంబర్ 1155లో దాదాపు 200 ఎకరం ఉంది అని గత 20 సంవత్సరాల నుండి సదరు భూమిని అక్కడే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు స్వాధీనం చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూమిని గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు దొంగల్ని చేయించుకొని వాళ్ళు బ్యాంకుల్లో లోన్లు లక్షల కోట్లు తెచ్చుకున్నారని రెవెన్యూ యంత్రాంగానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అక్కడ ఉన్నటువంటి దళితులు మేము వచ్చి ఎన్నోసార్లు చెప్పినా కానీ నెమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు కలెక్టర్ కార్యాలయం దగ్గరికి పోయాము, ఆర్డీఓ దగ్గరికి పోయాము, ఇక్కడే ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వగా ఈ ఫైలు ఇక్కడి నుంచి మూవ్ అయ్యి కలెక్టరేట్లోకి పోయింది కాంగ్రెస్. ఆ కలెక్టరేట్లోకి పోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వారైనా కానీ అక్కడ వాళ్ళకు ఫోన్ చేసి పలానా ఫైల్ మీ దగ్గర ఉంది, ఆ దొంగల నీళ్ళు ఉన్నాయి, వాళ్ళని రద్దు చేయండి అని చెప్పిన పాపాలు పోలేదు. అది వీళ్ళే కానీ చెప్పునుంటే చివరకు దొంగల నీళ్ళు రద్దు చేసిండే వాళ్ళు ఆ భూమి అంతా మా ఎస్సీ ఎస్టీల ఆధ్వర్యంలో ఉండుండే భూమి అది. ఇప్పటికైనా కానీ మేము రెవెన్యూ యంత్రాంగానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఎస్సీ ఎస్టీలు మీ దగ్గరకు వచ్చి మొరిపించుకున్నా కానీ మీరు పట్టుకుని పాపాను పోలేదు. అదే డబ్బున్నవారు మీ దగ్గరకు వచ్చి పనులు చేయమంటే చెక్కల గంటల ప్రకారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల గురించి మీకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కూడా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల గురించి తెలుసు, పేదవారిని. ఇంతవరకు ఏమి వచ్చినా కానీ దొంగలను రద్దు చేసిన పాపను కూడా పోలేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి మా ఎస్టీలకు హామీ ఇవ్వాలి, మేము దొంగలని పూర్తి రద్దు చేసి 8వ విడత భూ పంపిణీలకు మీకు పట్టాలు ఇస్తామని చెప్పేసి మాకు ఇక్కడ హామీ ఇవ్వాలి. హామీ ఇవ్వకపోతే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఇప్పటిగా రేపటి వరకైనా అవసరం ఉంది ఇక్కడ తలుపు వేసి బీగాలు వేసి ఆడ కూర్చునే పరిస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు. ఎందుకంటే మా పేదవాళ్ళు చూస్తూ ఉంటే కన్నీళ్ళు కారుతున్నాయి. వాళ్ళకు 3 సంవత్సరాల నుంచే ఇదే పనిగా ఆఫీస్ కొట్టి తిరిగి వాళ్ళు పనులు సాధించుకొని అయిన కష్టాలు పడి భూ వస్తుంది, 1 ఎకరం వస్తే ఏదో ఫలితం పెట్టుకుంటే మా పిల్లలు మేము బ్రతకొచ్చని అనుకుంటూ ఉంటే ఈ రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకుండా ఈ పరిస్థితుల్లో పేదవాళ్ళ గాలి వదిలేస్తున్నది. ఇప్పటికైనా రెవెన్యూ తహసీల్దార్ గారు బయటకు వచ్చి మీకు హామీ ఇస్తున్నాను, దొంగలని రద్దు చేస్తాను, మీకు 8వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో పట్టాలు ఇస్తానని చెప్పాలి. చెప్పకపోతే ఇక్కడే మేము సాయంత్రం వరకైనా కానీ ఇక్కడే కూర్చొని మేము నిరసన తెలుపుతామని చెప్పి తెలియజేసుకున్నాం కామ్రేడ్.